నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఉత్తమ రైతుగా గుర్తింపు పొందిన రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 ఎకరాలలో నెల్లూరు జిల్లా చెన్నూరు ప్రాంతంలో ఆయుర్వేదం వృక్షశాస్త్రం పద్ధతిలో పండించిన మామిడి పండ్లు, పసుపు, వెల్లుల్లి, గానుగ నూనె, సంజీవని బియ్యం, మిర్చి తదితర ఉత్పత్తులను స్థానిక మాగుంట లేఅవుట్ పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా డాక్టర్ సిఎస్ శ్రీనివాసరాజు చేతుల మీదుగా ప్రదర్శన ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. కావున నెల్లూరు ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, విజయ్ కుమార్, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాధాకృష్ణారెడ్డి వృక్ష ఆయుర్వేద రైతుని. మా క్షేత్రంలో అన్ని రకాల పంటలు వృక్షాయుర్వేద పద్ధతిలో పండించడం జరుగుతుంది. ఈ ఉత్పత్తులన్నీ నెల్లూరులో ఎగ్జిబిషన్ సేల్గా పెట్టడం జరుగుతుంది. మాగుంట లేవట్టు పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంకి ఎదురుగుండా పెడుతున్నాం. కార్డియాలజిస్టు శ్రీనివాసరాజు గారు కిమ్స్ హాస్పిటల్లో ఉన్న ఆయన ప్రారంభోత్సకులుగా వస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఈ పండ్లు అన్నీ ఆయుర్వేదిక్ పద్ధతిలో పండించడం వల్ల ఎన్నో న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి. దీంట్లో డయాబెటిక్ పేషెంట్ కోసం కీటో మ్యాంగో అనేది అతి ప్రసిద్ధమైంది. అదేవిధంగా న్యూర్జిహాన్ అనే మామిడి ఉంటుంది. ఇంకా మీకు రకరకాల మామిడి అక్కడ దొరుకుతాయి. ఈ మామిడి పండ్లతో పాటు అతి విలువైనటువంటి అత్యధిక జింక్ ఉండేటువంటి, ఐరన్ ఉండేటువంటి శ్వేత సంజీవని అనే బియ్యం, అత్యధిక కుర్కుమిన్ ఉండేటువంటి లకడాంగ్ టర్మరిక్, ఒక పాయి ఉండేటువంటి అఖండ వెల్లుల్లి, అదేవిధంగా అన్ని రకాల పప్పు దినుసులు, హైలీ ఓలిక్ యాసిడ్ ఉండే వేరుశెనగ, హైలీ సెలియం నువ్వుల నూనె, ఎద్దుగానుగలో, ఇవన్నీ ఒక కుటుంబానికి సరిపడే అన్ని రకాల పంటలను మేము మా క్షేత్రంలో పండించడం జరిగింది. ఇది మన నెల్లూరు ప్రజలకి సహజంగా మేము ఈ పండ్లన్నీ అన్ని దేశాలకు ఎగుమతి చేసేవాళ్ళమే. ఈ సంవత్సరం నెల్లూరు ప్రజల కోసంగా ఎగ్జిబిషన్ సేల్లో పెడుతూ భారతదేశం మొత్తం డిటిడిసి కొరియర్లో మీ బంధువులు ఎవరున్నా కానీ హోమ్ డెలివరీ మేము ఫ్రీగా చేయాలని అనుకుంటున్నాం. ఆ కాస్ట్కి భరిస్తే కార్గో ఛార్జెస్ మేము భరించాలనుకుంటున్నాం. ఇది నెల్లూరు ప్రజలందరూ వచ్చి మీరు సద్వినియోగం చేసుకొని మీ బంధువులకు మంచి ఫుడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం.